గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లోని ఫోర్త్ సెమిస్టర్లో ఫోర్త్ యూనిట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 మనం డిస్కస్ చేస్తున్నాం. దానిలో బిఫోర్ క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే కొలరాష్ నియమము, అదేవిధంగా ఆస్వాల్డ్ విలీనత నియమము, ఆస్వాల్డ్ డైల్యూషన్ లా, వీటి గురించి మనం బిఫోర్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు డెబాయ్-హుకెల్ ఆన్-సాగర్ సమీకరణము. డెబాయ్-హుకెల్ ఆన్-సాగర్ సమీకరణము. డెబాయ్-హుకెల్ ఆన్-సాగర్ సమీకరణం. ఇది కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు కనుక మనం చూస్తే పాయింట్ వైజ్ కనుక మనం డిస్కస్ చేసుకుంటే దీనిలో బలమైన ఎలక్ట్రోలైట్లు అన్ని విలీనముల వద్ద పూర్తిగా అయనీకరణము చెంది అయాన్లను ఇస్తాయి. పూర్తిగా అయనీకరణం చెంది మనకు అయాన్లను ఇవ్వడం జరుగుతుంది. ఏమంటాడు ఇక్కడ? బలమైన ఎలక్ట్రోలైట్లు అనేవి అన్ని విలీనత వద్ద, అంటే అనంత విలీనత వద్ద అయినా, అదేవిధంగా ఏ విలీనత వద్ద చూసుకున్నా మనకి పూర్తిగా అయనీకరణం చెంది మనకి ఏమి ఏర్పరుస్తున్నాయంటే అయాన్లను ఇస్తాయి. మొదటి పాయింట్ ఏమేర్పడుతుంది? మనకి అయాన్లను ఇస్తాయన్నమాట. పూర్తిగా అయనీకరణం చెంది మనకి అయాన్లను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ద్రావణంలో ఉన్నటువంటి యానయాన్లు మరియు క్యాటయాన్ల చుట్టూ వ్యతిరేక ఆవేశం గల అయాన్లు ఉంటాయి. అంటే ఒక ద్రావణంలో యానయాన్లు ఉంటాయి, క్యాటయాన్లు ఉంటాయి. వాటి చుట్టూ ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆవేశం కలిగినటువంటి అయాన్లు ఉంటాయి. వాటి చుట్టూ ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆవేశం కలిగినటువంటి అయాన్లు అనేవి ఉంటాయి. అంటే ఒక ద్రావణం తీసుకుంటే కనుక తీసుకున్నట్లయితే ద్రావణంలో యానయాన్స్ ఉంటాయి, కేటయాన్స్ ఉంటాయి. యానయాన్లు మరియు కేటయాన్లకు వ్యతిరేక ఆవేశం కలిగినటువంటి అయాన్లు అనేవి ఉంటాయి. ఇది రెండో పాయింట్. మూడోది కనుక మనం చూసుకున్నట్లయితే ద్రావణంలోని గాఢత పెరుగుట వలన, ఏదైనా ఒక ద్రావణం మనం తీసుకున్నప్పుడు ఆ ద్రావణంలో గాఢత కనుక పెరగడం వలన ఒక అయాన్ చుట్టూ వ్యతిరేక అయాన్ల యొక్క ఆకర్షణ బలం పెరుగుతుంది. అంటే గాఢత కనుక పెరిగితే ఆకర్షణ బలం పెరుగును. గాఢత కనుక పెరిగినట్లయితే ఆకర్షణ బలము పెరుగుతుంది. గాఢత పెరిగినట్లయితే దాని యొక్క ఆకర్షణ బలం కూడా పెరుగుతుంది. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే అయాన్ల చలనశీలత అనేది తగ్గి తుల్యాంక వాహకత తగ్గుతుంది. అంటే ఆకర్షణ బలం పెరగడం వలన అయాన్ల యొక్క చలనశీలత, అంటే అయాన్ యొక్క చలనం తగ్గి తుల్యాంక వాహకత అనేది తగ్గుతుంది. అంటే అయాన్ యొక్క చలనం తగ్గి తుల్యాంక వాహకత కూడా తగ్గుతుంది. ఇంకా మనం చూసుకుంటే బలమైన ఎలక్ట్రోలైట్లకు, ఇందులో ఉన్నటువంటి బలమైన ఎలక్ట్రోలైట్లకు విఘటన తీవ్రత ఉండదు. ఆల్ఫా బలమైన స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ మనం ఏవైతే తీసుకున్నామో వాటికి విఘటన తీవ్రత ఆల్ఫా అనేది ఉండదు. బలమైన ఎలక్ట్రోలైట్లకు ఆల్ఫా ఉండదు, అంటే విఘటన తీవ్రత అనేది ఉండదు. అన్ని విలీనముల వద్ద బలమైన ఎలక్ట్రోలైట్లు పూర్తిగా అయనీకరణం చెందుట వలన, అంటే మనం ముందు మాట్లాడుకున్నాం కదా, అన్ని విలీనముల వద్ద బలమైన ఎలక్ట్రోలైట్లు అనేవి అయనీకరణం చెందుతాయని మనం మాట్లాడుకున్నాం.
అలాయనీకరణం చెందడం వలన డెల్టా వి విలువ అలా చెందడం వలన డెల్టా వి యొక్క విలువ మనకి డెల్టా ఇన్ఫినిటీ విలువ కన్నా డెల్టా వి విలువ డెల్టా ఇన్ఫినిటీ లాంబ్డా ఇన్ఫినిటీ కన్నా చాలా తక్కువ. ఎందుకంటే ఈ డెల్టా వి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని బలమైన ఎలక్ట్రోలైట్లు అన్ని విలీనాల వద్ద అయనీకరణం చెందడం వలన బలమైన ఎలక్ట్రోలైట్లు అన్ని విలీనాల వద్ద అయనీకరణం చెందడం వలన మనకి ఇక్కడ ఏమవుతుందంటే డెల్టా వి విలువ అనేది డెల్టా ఇన్ఫినిటీ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ క్రింది కారణాల వలన అయాన్ల కదలిక అనేది నెమ్మదిగా జరుగుతుంది. అంటే అయాన్ యొక్క కదలిక అనేది నెమ్మదిగా జరగడానికి కారణం ఏమిటో మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దీనికి కారణాలు. ఇంకా మనం చూసుకుంటే అసౌష్ఠవత సౌష్ఠవత కాంతికణ విద్యుత్ ఫలితం అనే అంశాల ఆధారంగా ఏమిటవి అసౌష్ఠవత సౌష్ఠవత కాంతికణ విద్యుత్ ఫలితం కాంతికణ విద్యుత్ ఫలితం ఆధారంగా అనే అంశాలను ఆధారంగా చేసుకుని మనకి ద్రావణం యొక్క తుల్యాంక వాహకత గాఢతతో పాటు మార్పు చెందుతుంది. ద్రావణం యొక్క తుల్యాంక వాహకత గాఢతతో పాటు ఇది మార్పు చెందడం అనేది జరుగుతుంది. దేని వలన సౌష్ఠవత సిమెట్రీ మరియు ఎసిమెట్రీ మరియు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈ మూడు అంశాలను ఆధారం చేసుకుని ద్రావణం యొక్క తుల్యాంక వాహకత అనేది గాఢతతో పాటు మార్పు చెందును అనే అంశాన్ని డెబై-హుకేల్ అనే శాస్త్రవేత్తలు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని డెబై-హుకేల్ అనేటువంటి ఈ శాస్త్రవేత్తలు ఇద్దరూ కూడా ఈ సమీకరణాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. దీనిని ఆన్ సాగర్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేయడం జరిగింది. చూడండి ఏ పాయింట్ మీద వీళ్ళు దీన్ని మనకి వివరించడం జరిగిందంటే అసౌష్ఠవత సౌష్ఠవత కాంతికణ విద్యుత్ ఫలితం కాంతికణ విద్యుత్ ఫలితం అనే అంశాల ఆధారంగా అనే ఈ మూడు అంశాల ఆధారంగా ద్రావణం యొక్క తుల్యాంక వాహకత గాఢతతో పాటు అంటే ఏ ద్రావణాన్ని అయితే మనం తీసుకున్నామో ఆ ద్రావణం తుల్యాంక వాహకత అనేది ద్రావణం యొక్క తుల్యాంక వాహకత గాఢతతో పాటు మార్పు చెందును. ఇది ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని డెబై-హుకేల్ అనే శాస్త్రవేత్తలు ఈ సమీకరణాన్ని ప్రతిపాదించారు. డెబై-హుకేల్ అనే శాస్త్రవేత్త ఏం చేయాలంటే ఓ సమీకరణాన్ని ప్రతిపాదిస్తే దానిని ఆన్ సాగర్ అభివృద్ధి చేసి మనకి గణితాత్మకంగా అందించడం జరిగింది. దాన్ని ఆన్ సాగర్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేసి ఆన్ సాగర్ అనే శాస్త్రవేత్త
అభివృద్ధి చేసి గణితాత్మకంగా అందించడం జరిగింది. గణితాత్మకంగా అందించడం జరిగింది అనమాట. అయితే దీని యొక్క ఫార్ములా ఏ విధంగా అయితే మనకి సమీకరణం ప్రతిపాదించాలని మనం చూస్తే డెల్టా V is equal to ta infinity minus a plus b delta infinity into ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఇది డెఫైహుకెల్ సమీకరణం అంటే ఆన్సాగర్ ప్రతిపాదించినటువంటి డెఫైహుకెల్ సమీకరణం. దీనిలో ఇక్కడ డెల్టా V is equal to ద్రావణం యొక్క తుల్యాంక వాహకత. ద్రావణం తుల్యాంక వాహకత. డెల్టా V is equal to ద్రావణం తుల్యాంక వాహకత. A is equal to అసౌష్ఠవత సిమెట్రీ. A is equal to అసౌష్ఠవత. A is equal to నెక్స్ట్ B is equal to కాంతి కణ విద్యుత్ ఫలితము. B is equal to కాంతి కణ విద్యుత్ ఫలితము. C is equal to గాఢత. C is equal to గాఢత. A B C కనుక మనం చూసుకుంటే అసౌష్ఠవత కాంతి కణ విద్యుత్ ఫలితము, ఇది గాఢత. ఇక్కడ మనకి A, B అనేవి స్థిరాంకాలు. A, B అనేవి స్థిరాంకాలు. ఇవి కనుక మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క వాల్యూస్ కనుక మనం తీసుకుంటే A, B స్థిరాంకాలు. A, Bలు స్థిరాంకాలు. A is equal to ఎంత అవుతుంది? 86.245 theta. Next B is equal to 8.2 into 10 power 5 by D. రైట్. ఇవి స్థిరాంకాలు A, B యొక్క వాల్యూస్. అసౌష్ఠవత కాంతి కణ విద్యుత్ ఫలితాల యొక్క విలువలు ఈ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంకా D, T, ఈటా వీటి యొక్క ఏంటి అంటే ఏమిటనేది మనం చూసుకున్నట్లయితే E is equal to విద్యుత్ నిరోధము. E is equal to విద్యుత్ నిరోధం. T is equal to ఉష్ణోగ్రత. is equal to ఉష్ణోగ్రత. ఈటా is equal to స్నిగ్ధత. స్నిగ్ధత. ఇవి కాన్స్టెంట్ వాల్యూస్ A, B లో ఉన్నటువంటి D, T, ఈటా
అబ్రివేషన్స్. ఓకే రైట్. ఇంకా చూసుకున్నట్లయితే దీనిలో సమీకరణం 1 ప్రకారం తుల్యాంక వాహకత గాఢతతో పాటు మార్పు చెందుతుంది. సమీకరణం 1 ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఏమిటది? ఈక్వేషన్ 1 కనుక మనం తీసుకున్నట్లయితే ఈక్వేషన్ 1 ఇక్కడ వేస్తాం చూడండి. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ B ఇంటూ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఏమంటాడు ఇక్కడ? తుల్యాంక వాహకత డెల్టా V గాఢతతో పాటు మార్పు చెందుతుంది. ఇక్కడ కాన్సంట్రేషన్ కదా అంటే ఇక్కడ తుల్యాంక వాహకత అనేది ఈ గాఢతతో పాటు మార్పు చెందుతుంది. అంటే గాఢత C విలువ కనుక ఈ విలువ C విలువ కనుక తగ్గించినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి A+B ఇంటూ డెల్టా ఇన్ఫినిటీ విలువ కూడా తగ్గుతుంది. అంటే గాఢత విలువ కనుక మనం తగ్గినట్లయితే మనకి ఈ విలువ కూడా తగ్గుతుంది. A+B ఇంటూ డెల్టా ఇన్ఫినిటీ వాల్యూ కూడా మనకి తగ్గుతుంది. దాని ఫలితంగా తుల్యాంక వాహకత డెల్టా V కూడా తగ్గుతుంది. అంటే ఇక్కడ మనకి ఒకదానికొకటి ఇంటర్లింక్ అనమాట. ఎలా? కాన్సంట్రేషన్ విలువ కనుక తగ్గినట్లయితే దాంతో పాటు A+B ఇంటూ డెల్టా లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూ కూడా తగ్గుతుంది. దీంతో పాటు తుల్యాంక వాహకత డెల్టా V విలువ కూడా లాంబ్డా V విలువ కూడా తగ్గుతున్నది. దీంతో పాటు తుల్యాంక వాహకత విలువ కూడా తగ్గుతున్నది. దీని యొక్క గ్రాఫ్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఇది రూట్ C 1 2 3 4 5 6 1 2 3 4 5 6 రైట్. ఇది డెల్టా V లాంబ్డా V లేదండి రైట్. ఇవి వాల్యూస్. ఇక్కడ ఏమంటున్నాడు? తుల్యాంక వాహకత అంటే కాన్సంట్రేషన్ విలువ కనుక తగ్గినట్లయితే డెల్టా V విలువ అంటే గాఢత విలువ కనుక తగ్గినట్లయితే దాంతో పాటు A+B ఇంటూ లాంబ్డా ఇన్ఫినిటీ కూడా తగ్గుతుంది. దీని ఫలితంగా తుల్యాంక వాహకత కూడా తగ్గుతుంది. ఈ విధంగా చూసుకుంటే గ్రాఫ్ అనేది మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే రైట్. వాల్యూస్ చేంజ్ తీసుకున్నాం. రైట్. ఇది డెల్టా రూట్ C ఇది తుల్యాంక వాహకత డెల్టా రైట్. వాల్యూ అనేది అలా తగ్గుతూ వస్తుంది అన్నమాట.
అది అలా వాటి యొక్క వాల్యూస్ అనేవి తగ్గుతూ వస్తాయి. అంటే కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో తుల్యాంక వాహకత కూడా తగ్గుతున్నది. దీని గాఢత విలువ 0కి సమానమైనట్లయితే ద్రావణం యొక్క తుల్యాంక వాహకత అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకత లాంబ్డా ఇన్ఫినిటీకి సమానం అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? తుల్యాంక అంటే దీని వాల్యూ కనుక 0 అయినట్లయితే ఇది సి వాల్యూ గాఢత వాల్యూ కనుక 0కి సమానం అయినట్లయితే ద్రావణం యొక్క తుల్యాంక వాహకత అనంత విలీనత వద్ద లాంబ్డా ఇన్ఫినిటీకి సమానం అవుతుంది. అంటే డెల్టా V ఈజ్ ఈక్వల్ టు రాస్తాం చూడండి. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ. లాంబ్డా V ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీకి సమానం అవుతున్నది. ఎప్పుడు గాఢత విలువ 0 అయినప్పుడు. గాఢత విలువ 0 అయినప్పుడు మనకి గాఢత విలువ 0 అనుకోండి, ఇదంతా 0 అయితే ఇదంతా కూడా 0 అవుతుంది. అప్పుడు డెల్టా V ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇన్ఫినిటీ లేదా లాంబ్డా V ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ కింద మనం తీసుకుంటాం. అదే లాంబ్డా V ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ. ఈ విధంగా మనం దీన్ని తీసుకుంటాం. అయితే దీనిలో వీటి యొక్క అవధి కనుక మనం చూసుకున్నట్లయితే అన్ని నియమాల వద్ద, అంటే ఈ నియమం అన్ని రకాల చర్యలను వివరించలేకపోయింది. వీటి యొక్క అవధి కనుక మనం చూస్తే అన్ని రకాల చర్యలను ఇది వివరించలేకపోయింది. అన్ని రకాల చర్యలను ఇది వివరించలేకపోయింది. అయితే దీని యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుందని మనం చూడమన్నాం. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇన్ఫినిటీ లేదా లాంబ్డా V ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ. రైట్. ఇది రిబై-హుకెల్-ఆన్సాగర్ సమీకరణము. రిబై-హుకెల్-ఆన్సాగర్ సమీకరణం. రైట్. నెక్స్ట్ దీనిలో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. వాహక అంశమాపనాలు. వాహక అంశమాపనాలు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. ఇది కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో వాహక పరికరాలను ఉపయోగించి ఏ అంశమాపనాలలో అయితే అంతిమ స్థానాన్ని గుర్తిస్తారో ఆ అంశమాపనాలనే వాహక అంశమాపనాలు అని అంటారు. అంటే ఇక్కడ ఏమన్నాడు? వాహక పరికరాలను ఉపయోగించి ఏవైతే వాహక పరికరాలను మనం ఉపయోగించి అంశమాపనాలలో అంతిమ స్థానాన్ని గుర్తిస్తామో ఆ అంశమాపనాలను లేదా ఆ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్నే వాహక అంశమాపనాలు అని అంటారు. అయితే ఈ అంశమాపనాలు అనేవి వాహకతపై ఆధారపడి ఉంటాయి. ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయట? వాహకత. ఇవి వాహకతపై అంశమాపనాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఆ వాహకత అయాన్ల సంఖ్య, అయాన్ల చలనశీలతపై ఆధారపడి ఉంటుంది. ఈ వాహకత అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అయాన్ల సంఖ్య, అయాన్ల చలనశీలత.
అయాన్ల సంఖ్య అయాన్ల చలనశీలతపై వాహకత అనేది ఆధారపడి ఉంటుంది. అయాన్ల సంఖ్య అయాన్ల చలనశీలతపై ఆధారపడి మనకి ఇక్కడ వాహకత అనేది ఉంటుంది. అయితే ఇది 4 రకాలు. ఈ వాహకత అనేది 4 రకాలు మనకు టైట్రేషన్స్ అనేవి మనకి దీనిలో ఇవ్వడం జరిగింది. ఈ 4 రకాల టైట్రేషన్స్ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో మనకి దీని నుంచి క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. ఆ 4 ఏంటనేది చూద్దాం. మొదటిది బలమైన ఆమ్లము బలమైన క్షారము. బలమైన ఆమ్లము బలమైన క్షారాల అంశమాపనము. రైట్. బలమైన ఆమ్లము బలమైన క్షారం, బలమైన ఆమ్లము మరియు బలమైన క్షారాల అంశమాపనము. బలమైన ఆమ్లము బలమైన క్షారాల అంశమాపనము అంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటారు, స్ట్రాంగ్ బేస్. కండక్ట్రోమెట్రిక్ టైట్రేషన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. రెండవది బలహీన క్షారము బలహీన ఆమ్లము బలమైన క్షారము. బలహీన ఆమ్లము బలమైన క్షారము. బలమైన క్షారాల అంశమాపనము. రైట్. వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. మూడవది బలమైన ఆమ్లము బలహీన క్షారాలు. బలమైన ఆమ్లము బలహీన క్షారాల అంశమాపనము. బలహీన క్షారాల అంశమాపనము. స్ట్రాంగ్ యాసిడ్ and a strong base. Strong acid and a strong base. Fourth one వచ్చి బలహీన ఏమైంది బలహీన ఆమ్లమైంది బలహీన ఆమ్లమైంది. బలమైన ఆమ్లము బలమైన క్షారం. బలహీన ఆమ్లము బలమైన క్షారం. లాస్ట్ వన్ వచ్చి బలహీన ఆమ్లము బలహీన క్షారము. బలహీన క్షారము. బలహీన క్షారాల అంశమాపనము. ఇంకా వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అంటే ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, కండక్టోమెట్రిక్ టైట్రేషన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, అదేవిధంగా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, అదేవిధంగా స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, దాంతోపాటు వీక్ యాసిడ్ వీక్ బేస్. ఇవి ఈ 4 గురించి మనం నేర్చుకున్నట్లయితే ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి ఏమిటవి? వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్.
స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఈ 4 నేర్చుకున్నట్లయితే మనకి ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి మనకి 4 కంప్లీట్ అవుతాయి. ఇవి ఏ విధంగా జరుగుతాయి, దీని యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఉన్నటువంటి అయాన్స్ అనేవి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి, వాటి యొక్క గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం వీటిలో చూడడం జరుగుతుంది. దీన్ని ఏం చేస్తామంటే మనం ర్యాపిడ్ క్లాస్లో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.